అందరికీ నమస్కారాలు. సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. నా దగ్గర అందరూ ఒకటే సమానంగా. हिंदू बनेगा ना मुसलमान बनेगा, इंसान है, इंसान की औलाद बनेगा. उसके लिए अपन इंसानियत से काम करना है. నా తో హిందూ దగ్గర తప్పు లేదు, ముస్లిం దగ్గర తప్పు లేదు. ఎవరు తప్పు చేస్తున్నాడో వాళ్ళ తప్పు ఆలోచన వాళ్ళకి మనం అక్కడ పక్కన పెట్టేస్తాం. వాళ్ళు ఎవరిది కారు, చుట్టంది కారు, గొట్టంది కారు. స్కూల్ గురించి చెప్తున్నాను, దయచేసి ఇది నా చిన్న పిల్లలకు ప్రతి బస్సుకు సైడ్ కెమెరాలు, రివర్స్ కెమెరా పెట్టుకొని ఉంటేనే మీరు ఆర్టీఓలు, దయచేసి చెప్తున్నాను, ఇది చాలా పరిచయంగా చెప్తున్నాను, మీరు కరెక్ట్గా చెక్ చేయాలి. పార్కింగ్ లైట్ కానీ, బ్రేక్ లైట్ కానీ, ఇండికేటర్ కానీ, సిగ్నల్ కానీ మొత్తం చెక్ చేసిన తర్వాత మీరు ఆయనకు ఫిట్నెస్ చేయాల్సింది అవసరం ఉన్నది. రెండవది, ఒక ఏజ్ దాటిన తర్వాత ఈ స్కూల్ పిల్లలది బస్సులు ఒక ఏజ్ తర్వాత ఒక అద్దం వచ్చేసింది అనుకో, ఫస్ట్ అద్దంలో నడిపించవచ్చు, సెకండ్ అద్దంలో 50 years తర్వాత బండి బస్సులో నడపడానికి ఇవ్వకూడదు. మూడవది, డ్రైవర్ కూడా ఆ కెమెరాలు, సైడ్ కెమెరాలు, రివర్స్ కెమెరాలు ఉంటే సైడ్లు మొత్తం చూసుకొని ఆయన ఎక్కి బండి మూవ్ చేసేటప్పుడు కొద్దిగా కెమెరాలు చూసి ఆలోచించి ఆశపడకుండా ప్రశాంతంగా బండి నడిపించాలని అవసరం ఉంది. తొందర పోతున్నాను, లేట్ వచ్చేసినానని హడావుడిగా మీరు బండి నడిపిస్తే చిన్న పిల్లలు వాళ్ళు ఇప్పుడు జన్మించిందే మనము చాలా గాడ్ గిఫ్ట్. ఇది మన ఇండియాలో జనాలు పెరుగుతున్నారంటే అది కూడా గాడ్ గిఫ్ట్. ఒక్కొక్క పిల్లోడు, చిన్న పిల్లోడికి ఒక పుట్టించాలంటే కూడా 2 లక్షలు అవుతున్నాయి ఇప్పుడు ప్రైవేట్లో. వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమ పెంచి ఇది చేసిన తర్వాత మీ పిల్లలకి కూడా నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎవరు పిల్లలు ఉన్నారో జాగ్రత్తగా బస్ మీరే స్వయంగా పోయి మీరు నిలబడి ఆ బస్సులో కూర్చోబెట్టిన తర్వాత ఆ అబ్బాయి ఇట్లా దూరం నుంచి లోపల నుంచి ఇట్లా చేయి చూపించిన తర్వాత టాటా బాబాయ్ అయిన తర్వాత మీరు వెళ్ళండి. లేదంటే ఈ చిన్న పిల్లలు పోయి అక్కడ కూర్చుని నిలబడుతుండ్రు, వాళ్ళ నాయన పోయి బ్రష్ చేసుకుంటుండ్రు, వాళ్ళ అమ్మ పోయి అది చేస్తుండ్రు, పిల్లలు వెళ్ళిపోతారులే అని మీరు అట్లా ఆలోచించుకోకండి. చిన్న పిల్లల్లో ఆ పిల్లలు ఉంటేనే నాకు సమాజానికి ప్రేమ, చాలా ప్రేమ. చిన్న పిల్లల గురించి మనం బతకాల్సిందే ఉంది. ఇప్పుడు మనది భవిష్యత్తు అయిపోయింది. ఎవరు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలకి నేను దయచేసి వాళ్ళ పేరెంట్స్ని అంటున్నాను, నేను ప్రతి బస్సుకి మీరు చెక్ చేయండి. ఎందుకు చెక్ చేయాలంటే సైడ్ మిర్రర్ ఉందా, రివర్స్ కెమెరా ఉందా లేదా, అది చెక్ చేసిన తర్వాత దానిలో ఒక ఆయమ ఉందా లేదా, అది కూడా చెక్ చేసిన తర్వాత మీరు పేరెంట్స్కి అంటున్నాను, బస్సుకు కొద్దిగా దూరం ఉండి మీరు ఒక 10 minutes 5 minutes బిఫోర్గా పోయి మీరు అక్కడ నిలబడి ఆ పిల్లలు బస్సులో ఎక్కించిన తర్వాత మీరు అప్పుడు మీ ఇంటికి బయలుదేరండి. వచ్చేటప్పుడు కూడా హారన్ కొడితే కూడా మీరు ఆ డ్రైవర్కి కూడా చెప్తున్నాను, నేను చాలా జాగ్రత్తగా వినాలి డ్రైవర్లు కూడా నేను చెప్పేది. ఎందుకంటే మీరు కూడా ఫ్రెష్గా ఉండాలి. ఒక ఆయమ కూడా కరెక్ట్గా ఈ పిల్లోడు దిగాడా లేడా అని మొత్తం బస్ చెక్ చేయాలి ఆమె. రెండవది, ఆ కెమెరాలు చెక్ చేసిన తర్వాత మనము ఆ బండికి మూవ్ అవడానికి ఇవ్వాలి. ఎందుకంటే చాలా పిల్లలు వెంక టైర్లలో, ముందర టైర్లలో వచ్చి చచ్చిపోతున్నారు ఎక్కడానికి పోయి. ఎందుకంటే ఆ మెట్లు ఎక్కువ హైట్ ఉంటుంది, చిన్న హైట్ ఉండదు. దానికి గురించి వీళ్ళు పెద్ద బస్సులు పెడతారు, పెద్ద మనుషులు ఎక్కదా. అట్లాంటి పెట్టకుండా చిన్న బస్సు కొద్దిగా గల్లీలో ఒల్లీలో ఎక్కడైనా తిరిగేది చిన్న బస్కి దానికి పర్మిషన్ ఇవ్వండి. మీరు ఈ పెద్ద బస్సులకు పర్మిషన్ ఇవ్వకండి దయచేసి. కరెక్ట్గా అయినా స్కూల్కి పేరెంట్స్కి కూడా నేను అడుగుతున్నాను, దయచేసి ఆ పేరెంట్స్కి కూడా అడగాల్సింది అవసరం ఉంది. టీచర్కి పోయి అడగాలి, ఈ సబ్జెక్ట్ ఈరోజు ఏముంది, రేపు ఏముంది అని. వాట్సాప్లో ప్రతి హిందీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, మరి సోషల్ కానీ ఇవన్నీ అమ్మాయి చదువుతుంది, ఏం చదువుకుపోతుంది. లేడీస్ అమ్మాయికి అయితే నేను 10th తర్వాత వాళ్ళకి కూడా చెప్తున్నాను, వాళ్ళ అమ్మకు 10th తర్వాత కాలేజీలో పోయిన తర్వాత వాళ్ళ అమ్మకు లేకుంటే వాళ్ళ నాయనకు అక్కడ ఇడిచి కాలేజీని తీసుకుపోండి. సమాజం చాలా చెడిపోతుంది. ఎందుకంటే హైటెక్ సిటీ వచ్చిన వాళ్ళు, నార్త్ ఇండియన్ వాళ్ళు వచ్చేసి చాలా గలీజ్గా చేస్తున్నారు. నేను చెప్పకూడదు, నా బిడ్డలు, మీ బిడ్డలు కాదు, నా బిడ్డలు. ఎవరికైనా సంబంధం చూడడానికి పోతే ఆ అబ్బాయి దగ్గర ఉండని కూర్చొని ఉంటే
మీకు సంబంధం వస్తుంది, మీ పరువు పోతుంది కదమ్మా. ఇంత చిన్నప్పటి నుంచి పెద్దగా చేసి వాళ్ళకు మంచి బట్టలు వేసి కడుపు నిండి చేసి మీ కడుపుకు కొట్టుకొని మీ తిండికి కొట్టుకొని మీ ఏ, చాలా కాయిష్ని కట్టుకొని కూడా మీరు వాళ్ళు చేసేది ఏమిటి? వాళ్ళకి ఇంత పెంచి పెద్దగా చేసి షూస్లు ఇచ్చి బూట్లు ఇచ్చి బుక్లు ఇచ్చి వాళ్ళ నాయన అష్టాలు కష్టాలు నష్టాలు పెట్టి అప్పుల పాలయ్యి ఒక మార్వాడితనం తీసుకొచ్చి ఒక రిస్కా నడిపించి చేసేటప్పటికి ఆ పైసలు ఇచ్చినప్పటికీ మనము ఆ టీచర్లు కూడా ఏం చదివిస్తున్నారు, ఏం లేరు, ఆ టీచర్లో యాక్టివిటీ ఉందా లేదా కొద్దిగా మీరు కూడా పేరెంట్స్ కూడా గమనించాలి. ఆ అమ్మాయి కూడా కొద్దిగా చిన్న చిన్న పిల్లలకు హుషారు ఉండడానికి అవకాశం ఇవ్వాలి, మాట్లాడుతుండాలి, ఏం చేయాలి సమాజం లేదు. మీరు కూడా ఇంట్లో కూడా అట్లు తిట్లు వాళ్ళ నాయన ఏడికి తిట్టిండు ఏడికి తిట్టిండు ఈ గాలి గలీజ్లు గులూజ్లు ఇది చేయకండి. ఈ తిట్లు ఇట్లు చేస్తే ఆ తిట్లు ఇట్లనే వస్తుంది. మీరు కూడా గమనించండి. చాలా బాగా జాగ్రత్తగా ట్రైన్ కానీ బస్సు కానీ ఏదైనా కానీ ఆగినప్పుడు మంచిగా హ్యాపీగా ఎక్కండి. సైడ్ మిర్రర్ సైడ్ కెమెరాలు పెట్టాలి, రివర్స్ కెమెరా పెట్టాలి, ఫ్రంట్ కెమెరా కూడా పెట్టాలి. ఈ 3-4 చూసి ఆయనకు మనము బస్సుకి ఫిట్నెస్ చేయాలని నా ఉద్దేశం ఉంది. ఇంకొకటి బ్రేక్ లైట్లు అన్నీ కరెక్ట్గా చెక్ చేసి అది ఫిట్నెస్ చేయాలి. ఏదైనా అద్దం పలిగింది అది పలిగింది ఇది పలిగింది అని మీరు చేయకుండా ఈ స్కూల్ బస్సులకైతే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాను. ఎందుకంటే దానిలో మినిస్టర్ కొడుకుంటాడు, బిచ్చగాడ కొడుకుంటాడు, ఒక మంత్రి కొడుకుంటాడు, కంత్రి కొడుకు ఉంటుంటాడు. దానికి మనము సమాజంలో అందరికీ ఈక్వల్ టు సమానంగా చూడాల్సింది మాకు అవసరం. అది ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకి చాలా జాగ్రత్తగా ఈ స్కూల్కి పోయేటప్పుడు బస్సులో చాలా ప్రశాంతంగా ఎక్కాలి. ప్రతి బస్కి ఆ పిల్లోనికి కూడా చెప్పేయండి రివర్స్ కెమెరా ఉందా సైడ్ కెమెరా ఉందా లేదని. లేదంటే ఆ బస్సులో ఎక్కువ అవ్వండి, ఫిట్నెస్ చేయకూడదు ఆర్టీఓ. నా ఉద్దేశం.